హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో చక్కెర పొంగల్ అయితే చేశానండి. మనకు వచ్చేవన్నీ కూడా అమ్మవారి పండగలే. అయితే ఫస్ట్ మనకి వరలక్ష్మి వ్రతం. చాలామంది నిన్నే చేసేసుకున్నారండి. కానీ మనం 8వ తారీఖున చేసుకుంటాం కాబట్టి కంపల్సరీగా చక్కెర పొంగల్ అయితే చేసి పెడుతూ ఉంటాం. ఒక 3 నైవేద్యాలు చేసుకున్నా, 5 నైవేద్యాలు చేసుకున్నా కానీ చక్కెర పొంగల్ చేస్తాం. అలాగే నవరాత్రుల్లో ఏదో ఒకరోజు అమ్మవారికి అయితే అవతారంలో చక్కెర పొంగల్ చేస్తాం. అమ్మవారికి అంత ఇష్టం అంటండి ఈ నైవేద్యం అంటే. చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఒక గిన్నె కానీ కుక్కర్ కానీ తీసుకుని 3 వంతులు రైస్ని, 1 వంతు పప్పుని వేసుకోవాలండి. పెసరపప్పు వేసుకుని 2-3 సార్లు కడిగేసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకుందాం. పెట్టుకుని అది ఉడికేలోపు 1 కప్పు బెల్లాన్ని అయితే తురుముకుని తీసుకోవాలండి. తీసుకుని ఎక్కువ వాటర్ వేయొద్దండి. ఒక 2-3 స్పూన్లు వాటర్ వేస్తే సరిపోతుంది. అంటే బెల్లం కరిగితే చాలండి, మనకు పాకం రానవసరం ఏమీ లేదు. అయితే రైస్ అయితే ఉడికిపోయింది. ఈ కళాయిలో అయితే మొత్తంగా అన్నీ వేసుకుని కలుపుకోవడానికి కుదరదని నేను వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈ పెద్ద గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. తీసేసుకుని బాగా మళ్ళీ కలుపుకోవాలి. ఎందుకంటే పెసరపప్పు అనేది బాగా నలిగిందనుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మెత్తగా చేసేసుకుని ఇప్పుడు బెల్లాన్ని అయితే కరిగించుకున్నాం కదండి, కరిగించుకున్న బెల్లాన్ని ఇందులో వడపోసుకోవాలి. కొంచెం డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. చూసారు కదా, ఇలా వడకట్టేసుకున్నాక మొత్తంగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇదిగోండి, రెడీ అయిపోయింది. చక్కగా మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరం కంపల్సరీగా వేసుకుంటే దీని టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది. మా పిల్లలు అయితే తినరా, నెయ్యి లేదండి. నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల దీని టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తానికి రెడీ అయిపోయింది. జీడిపప్పు కూడా వేయించేసుకుందాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూసారు కదా, జీడిపప్పుని అయితే దోరగా వేయించేసుకొని వేసేసుకుందామండి. అంతేనండి, రెడీ అయిపోయింది. పచ్చకర్పూరం అయితే మా ఇంట్లో మా పిల్లలు తినరు కాబట్టి ఆ వాసనకి నేనైతే పచ్చకర్పూరం వేయలేదు. పచ్చకర్పూరం వేస్తే దేవస్థానాల్లో ప్రసాదం లాగే ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలాగున్నదనేది కామెంట్ చేయండి. బాయ్ అండి.